పేపర్లో వచ్చిన వార్త క్లియర్గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు, జేబు దొంగ అని క్లియర్గా మేము చెప్పాం. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని, ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం. కానీ మా మాట ఎవ్వరూ నమ్మల. కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఈరోజు ఏకంగా సిఐడి ఛార్జ్ షీట్ పెట్టింది. ఎవరి మీద పెట్టింది, ఎందుకు పెట్టింది, కాకినాడ సెజ్ ఏంది, కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్. కాకినాడ సెజ్. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు, ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియ్యంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2011 ఎకరాలు, 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా,
పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, ₹1,00,00,000 ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు ₹1,00,00,000 ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప ₹1,00,00,000 నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్లో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం.